నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాము. దేవుని స్తోత్రం. ఒక కవనెంట్, న్యూ కవనెంట్, ఎటర్నలీ కవనెంట్, అది కొత్త నిబంధన అన్నారు ఒక దాట. అలాగే నిత్య నిబంధన. ఏ నిబంధన అంటే ఇది? నిత్య నిబంధన అన్నారు. అలాగే కృపా నిబంధన అనే మాట కూడా ఉంది. కొత్త నిబంధన అంటే దేవుడు మరి ఇంతకు ముందు ఒక నిబంధన చేశాడు. కొత్త నిబంధన లేక నిత్య నిబంధన అంటే అంతకుముందు ఒక నిబంధన చేశాడని అర్థం. ఇశ్రాయేలు ప్రజలతో అంతకుముందు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన నిత్యమైంది కాదు, నిత్యమైంది కాదు. అది ఎప్పటి వరకు అంటే పిల్లరా, హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చదువుతాం పిల్లరా, అది ఎప్పటి వరకు అది అమలు చేయబడింది అని మనం ఆలోచన చేస్తే, హెబ్రీ పత్రిక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మా దేవునికి స్తోత్రము, 9వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతో నానా విధమైన ప్రక్షాళములతో సంబంధించిన ఆచారములు మాత్రమై ఉన్నది, శరీరాచారము మాత్రమై ఉన్నది. దేవుడు చెబుతా ఉన్నాడు పిల్లరా. అంటే ఇది దిద్దుబాటు కాలం వచ్చేంత వరకు, అంటే పాత నిబంధన ఎప్పటి వరకు ఉండిందంట? దేవుడు ఒక దిద్దుబాటు టయాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దిద్దుబాటు వచ్చేంత వరకు కూడా ఇది అమలులో ఉండింది. ఏది? పాత నిబంధన అమల్లో ఉండింది. ఈ కొత్త నిబంధన వచ్చినాక ఈ పాత నిబంధన తొలగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు ఏం చేయబోతున్నాడంట? ఒక మాట పిల్లరా, మీరు హెబ్రీ పత్రికే 8వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము పిల్లరా 8 నుంచి చదువుదాం. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ఆయన ఆక్షేపించి వారితో ఇలాగూ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలం వస్తా ఉంది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోను యూదా ఇంటి వారితో కొత్త నిబంధన చేయుదును. అంటే కొత్త నిబంధన అంటే పాతదేదో ఉంది కదా. పాత నిబంధన ఒకటి ఉంది. నేను రాబోయే దినాల్లో, అతి త్వరలో రాబోయే కాలంలో నేను ఇశ్రాయేలు ప్రజలతో ఒక కొత్త నిబంధన, న్యూ కవెనెంట్ నేను చేయబోతున్నాను అన్నాడు. కొత్త నిబంధన అని చెప్పుట వలన పాత ఏమైపోతుందంట? అది మరుగైపోతున్నది. అక్కడే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, కొత్త నిబంధన అని చెప్పుట చేత, ఆయన కొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు, పాతదిగా చేశాడు. ఏది పాతగిలి ఉడిగిపోవును, అది అదృశ్యమగుటకు ఉన్నది, అదృశ్యమగుటకు సిద్ధము ఉన్నది. అంటే పాత నిబంధన అదృశ్యమైపోయింది. ఇప్పుడు ఏ నిబంధన వచ్చిందంట? కొత్త నిబంధన వచ్చింది. కొత్త నిబంధన వచ్చింది. దీన్నే నిత్య నిబంధన అన్నారు. ఈ నిబంధనలో ఎవరైతే ఉన్నారో, కొత్త నిబంధనలో ఎవరైతే ఉన్నారో పిల్లరా, వారి గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎక్కడైంది మళ్ళా చదవండి. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం. ఇందాక మనం చదువుకున్న మూలవాక్యం, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్య నిబంధన చేస్తున్నాడంట. ఈ నిత్య నిబంధన లోపల ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు ఏం చేస్తాడు? మేలు చెయ్యక మానడు, మేలు చేస్తూనే ఉన్నాడు. ఇందులోంచి ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం ఎవరమంటే, మనం అన్యులం, ఇశ్రాయేలీయులు కానీ అన్యులం. మనం ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయులమా అన్యులమా? మనం అన్యులు, అన్య జనాంగము. మనము పిల్లరా నోవహు మరి 3 కొడుకులు. జలప్రళయం తర్వాత ఎవరు భూమి మీద బతికారు చెప్పండి? జలప్రళయంలో అందరూ చచ్చిపోయారు, ఒక నోవహు ఫ్యామిలీ మినహాయించి కదా. నోవహు బ్రతికాడు, ఆయన కుటుంబమే బతికింది. ఆ తరపు వాళ్ళందరూ కూడా జలప్రళయంలో నశించారు. నోవహు భార్య, వారికి 3 కుమారులు. వారు ఎవరంటే షేము, హాము, యాపేతు అనేవాళ్ళు. షేము, హాము, యాపేతు. పిల్లరా, ఇప్పుడు మనం ఎవరు అంటే హాము సంతానం. భారతీయులు ఎవరంటే హాము యొక్క సంతానం, అన్యులే పిల్లరా. మరి ఇశ్రాయేలు ఎందులో నుంచి వచ్చారంటే యపేతు సంతానం నుంచి వచ్చారు. అదనమాట. యపేతుల నుంచి వీళ్ళందరూ ఇశ్రాయేలు ప్రజలు
వచ్చారన్నమాట. అది మనం చదువుకుంటాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం కనుక మీరు చదివితే అక్కడ ప్రారంభం నుంచి ఎవరు ఎలా వచ్చారన్నది అక్కడ రాయబడింది. ఆదాము మొదలుకొని ఆ జనరేషన్ అంతా కూడా మొదటి దినవృత్తాంతం అందులో ఉండేది కనుక చదువుకోవాలి. మన వివరం అంటే అన్యులము, ఇశ్రాయేలు కాని అన్యులము, పరజనులము, పరదేశులము, దేవుడు లేని వాళ్ళము, వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు, మనము దేవునికి దూరస్తులం అన్నాడు ఎఫెసీ పత్రిక. మనము దూరస్తులం. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి అందరిని కూడా ఒక్కటి చేయనట్లుగా కలువరి శిలువలో ఆయన తన పరిశుద్ధమైన ప్రాణాన్ని అర్పించటం వలన దేవుడు తన ప్రాణ త్యాగముతో ఒక నిబంధన చేశాడు. పూర్వమేమో మరి జంతువులతో నిబంధన, జంతు రక్తముతో నిబంధనది. ఇదేమో దైవ కుమారుని రక్తముతో నిబంధన. ఆ పాత నిబంధన ఏమో జంతువుల రక్తంతో నిబంధన, కొత్త నిబంధన ఏమో నిత్య నిబంధన ఏమో యేసయ్య ప్రాణ త్యాగము ద్వారా చిందించబడిన కొత్త నిబంధన. ఎవరైతే విశ్వాసం ఉంచిన వారు ఉన్నారో, నమ్మిన వారు ఉన్నారో వారందరూ కూడా ఏ నిబంధనలోకి వస్తారు? నిత్య నిబంధనలోకి వస్తారు. అది ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి జన్మ కర్మ పాపాల కొరకైన బాప్తిస్మాన్ని పొంది రక్షణ పొంది సంఘంలోకి ఎవరైతే చేర్చబడ్డారో వాళ్ళందరూ ఏ నిబంధన? కొత్త నిబంధన విశ్వాసులు. మనమందరం కూడా నిత్య నిబంధన విశ్వాసులు. పిల్లరా, మనం ఏమై ఉన్నామన్న గ్రహింపు మనకు తెలియాలి. దేవుడు మానవులతో 2 నిబంధనలు చేశాడు. పాత నిబంధన, కొత్త నిబంధన. ఒకటేమో సీనాయి కొండ సంబంధమైంది, రెండవదేమో కల్వరి కొండ సంబంధమైంది. ఒకటేమో జంతు రక్తముతో సంబంధించింది, రెండవదేమో దేవుని కుమారుడైన యేసయ్య రక్తముతో సంబంధించింది. కాబట్టి ఆ నిబంధన అంతా కొట్టివేయబడింది, కొత్త నిబంధన ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు ప్రాణ త్యాగాన్ని, ఆయన శిలువ మరణాన్ని విశ్వసించారో, అంగీకరించారో వారు కొత్త నిబంధనలోకి లేక నిత్య నిబంధనలోకి వస్తారు. యేసు ప్రభుని విశ్వసించటం వలన ఇప్పుడు దేవునికి నీకు మధ్యలో కొత్త నిబంధన ఏర్పడింది. ఇప్పుడు మనం ఎవరమంటే కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళము. అది ఈ కొత్త నిబంధనలో ఇక ఎవరన్నా కావచ్చు. పూర్వకాలము పాత నిబంధన ఒక ఇశ్రాయేలు ప్రజలతో మాత్రమే చేయబడింది, ఇశ్రాయేలు ప్రజలతో చేయబడింది. అయితే కొత్త నిబంధన, నిత్య నిబంధన, నిత్య నిబంధన కూడా మీరు గమనిస్తే ఇశ్రాయేలుతో చేశాడు. అవునా కదా? మీరు అక్కడ గమనిస్తున్నారమ్మా. ప్రార్థన చేసుకుందామా? కొత్త నిబంధన, నిత్య నిబంధన కూడా ఇశ్రాయేలు ప్రజలతో చేశాడు. అయితే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ నిబంధనలోకి ఇశ్రాయేలీలు కాక అన్యులు కూడా రావచ్చు. అది అందుకే యేసు ప్రభు మరణాన్ని జయించి లేచి సమస్త జనులను దగ్గరకు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వజనులకు సువార్తను ప్రకటించమన్నాడు. కాబట్టి ఈ కొత్త నిబంధనలోకి, ఈ నిత్య నిబంధనలోకి ఎవరైనా రావచ్చు. అదనమాట, ఎవరైనా రావచ్చు. అయితే వచ్చిన వారందరూ కూడా దేవుడు ఏం పేరు పెడతారంటే ఇశ్రాయేలు అనే పేరు పెడతారు. అన్యులమైనా సరే యేసు ప్రభుని విశ్వసించటం వలన మనమందరం కూడా ఇశ్రాయేలుగా మార్చబడతాము. మనము కొత్త నిబంధనలోకి చేర్చబడతాము. ఇప్పుడు మనం అన్యులం కదా. ఇప్పుడు యేసు ప్రభువుని బట్టి మనం ఏం చేయబడ్డాం? మనం ఇశ్రాయేలుగా పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలు అనే పేరు పిల్లరా అబ్రహాము సంతానం మాత్రమే కాదు, అన్యజనులమైన మనకు కూడా ఆ పేరు వర్తించింది. ఎవరి ద్వారా? యేసు ప్రభువు ద్వారా కదా. మనం అబ్రహాము సంతానమా? కాదు, మనం అబ్రహాము సంతానం కాదు. అయితే యేసు ప్రభువుని బట్టి మనం కూడా అబ్రహాము సంతానం అవుతాం అన్నాడు గలతీ పత్రికలో. కాబట్టి మనం అబ్రహాము పిల్లలమయ్యాము. యేసు ప్రభువుని బట్టి మనం కూడా ఇశ్రాయేలు పేరులోకి మనం వచ్చాం. ఒక సందేశాత్మక గీతం పిల్లరా, దాన్ని మనం చేస్తే బాగుండేది, చేయలేకపోయాం. ఇశ్రాయేలు ప్రజలతో మమ్ము కలిపినావు, సహపౌరులుగా చేసి దీవించినావు. ఇశ్రాయేలు ప్రజలతో మమ్ము కలిపినావు, సహపౌరులుగా చేసి దీవించినావు.
మనం ఎక్కడున్న వాళ్ళం, ఏమై ఉన్న వాళ్ళం, ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడమ్మా? ఏమన్నా అర్థమవుతుందా మీకు? అన్యులమైన మనలను యేసయ్య రక్తంతో కడిగి మనల్ని తీసుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో యాడ్ చేశాడు. వాళ్ళు మీరు ఒకటే, వాళ్ళు ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు. పాత నిబంధనలు అయితే వాళ్ళు పెంచు అందరూ కూడా నీచులు, ముట్టుకోవటానికి వీల్లేదు. పేతురు ఏమన్నాడు? అన్యజాతి వారితో సహవాసం చేయుటకైనను వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం. అంత డిస్టెన్స్ ఉందన్నమాట. ఎప్పుడు? పాత నిబంధనలు. కానీ కొత్త నిబంధనలు ఈ అన్యులను తీసుకొచ్చి సమానులుగా చేశాడు. దేవునికి స్తోత్రం. అది ఇదే పని అంబేద్కర్ గారు కూడా చేశాడు అనుకో. అది అంటరాని వారందరం తీసుకొచ్చి కదా, వాళ్ళ బాధ అదే కదమ్మా. వీళ్ళందరం తీసుకొచ్చి మా పక్కన కూర్చోబెట్టారేంటి అని అన్నమాట. అర్థమైంది? మేమందరం గొప్ప వాళ్ళం కదా, వీళ్ళ తీసుకొని మా పక్కన కూర్చోబెట్టారు, మాతో సమానంగా చేస్తున్నారు, అన్నింటిలో వీళ్ళకి ఉద్యోగాలు సమానం అంటున్నారు, రిజర్వేషన్ అంటున్నారు. బాధ. ఏం బాబు, అందరం ఒకటి కాదా? ఒక సంకల్పం కోసం దేవుడు అలా చీల్చాడు. మళ్ళా తన రక్తం అందరినీ సమకూర్చుకుంటున్నాడు. అవునా? ఒక ఉన్నత ఉద్దేశాన్ని బట్టి దేవుడు అలా చీల్చాడు మానవులకు. మరి బాబేలు గోపురం దగ్గర దేవుడే కదా మరి చెదరగొట్టిన దేవుడు. ఎందుకు? ఒక కారణాన్ని బట్టి మళ్ళా పిలుస్తున్నాడు. ఎందుకు? చెదరగొట్టిన దేవుడే బాబేలు దగ్గర. అవునా కదా? ఆయనే విడగొట్టాడు మొత్తాన్ని. తర్వాత తన సంకల్ప ప్రకారం జరగవలసిన సంకల్పం జరిగినాక ఇప్పుడు ప్రయాసపడి భారం మోస్తున్న ఆ యూదులైన వారులారా రమ్మనడా. అది ప్రయాసపడి భారం మోసుకుంటున్న ఆనాడు బాబేలు గోపురం దగ్గర నుంచి చెదరగొట్టబడిన సమస్త జనులారా మళ్ళా రండి. ఎందుకు చెదరగొట్టావు? ఎందుకు మళ్ళా పిలుస్తున్నావయ్యా? ఎందుకంటే 2 కారణాలు. ఒకటేమో దుష్టుడు ఓడిపోనట్లుగా, నా ప్రణాళిక నెరవేరినట్లుగా. అది ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంది. ఏదేదో పుస్తకాలు రాసి ప్రింట్ చేస్తున్నారు. నేను అసలు బైబిల్ ఎవరు చదవమన్నారు? నీకు వచ్చిన డౌట్, అందుకే వెళ్ళాడు కదా. మొత్తాన్ని గురించి ఇంకేం రాశావు? అది నువ్వు రాసి ఎట్లా ఎరా బాబు? రాసేటప్పుడు ఇద్దరు ఉతికేసాడు. ఇద్దరు ఉతికాడు. ప్రవీణ్ అన్నవాడిని ఇతను కూడా ఇద్దరిని ఉతికారేసాడు. చూపించు, ఇలా ఎందుకు రాశాను? ఎందుకు నీకు తెలియకుండా ఎందుకు రాశాను? కడిగాడు. ఏమి లేదు. తెలియకుండా బుక్ రాయొచ్చు నువ్వు, తెలియకుండా పాంప్లెట్ రాయొచ్చు నువ్వు అని. అసలు కనీసం ఇది నీకు అర్థం కానప్పుడు నువ్వు ఎట్లా రాసావు? ప్రవీణ్ అంటాడు, ఎట్లా రాసి రెడీ చేసావు నువ్వు? నీకు ఇది అర్థం కాదు. అందుకు ఎందుకు రాసాడో ఏందో నీకు అర్థం కాదు. కానీ బైబిల్ మిమ్మల్ని ఎవరు చదవమన్నారు? దాని మీద పుస్తకాలు రాసి చేస్తున్నారు. బైబిల్ అందరికి అర్థమయ్యేది కాదు. రక్తంలో కడగబడి లోపలికి రావాలి. ముందర పరిశుద్ధాత్మ కయ్యలో నీకు అంటారు. పరిశుద్ధాత్మ సహాయముతో చదవాలి. అర్థమైందా? రాసిన వాడు ఆయన కాబట్టి ఆయనకి వేరుగా సరిత అర్థమైందా? ఆయన సహాయంతో మన బైబిల్ చదివినప్పుడు అప్పుడు మనకు అర్థమైంది. నిజమే, బాబేలు గోపురం దగ్గర చెదరగొట్టాడు. ఆయన ఎందుకంటే వాళ్ళ నాశనానికి కాదు. అర్థమైందా? ఆయన దేవుడు ఎలాగ అవుతాడు? ఒక ఆయన పుస్తకం రాశాడంట. అర్థమైందా? అందరూ ఒక కలిసి జీవిస్తున్నప్పుడు, అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్నప్పుడు యెహోవా దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చి వాళ్ళని చీల్చాడు. ఈయన మంచి దేవుడు ఎట్లా అవుతాడు అని ఒక పుస్తకం రాశాడమ్మా. మంచి అన్నదమ్ముల్లాగా బతుకుతుంటే వాళ్ళని చెదరగొట్టాడు, ఎటువంటి వెళ్ళిపోయారు అని రాస్తున్నాడు. ఎందుకు చెదరగొట్టాడు? దానికి కారణం లేదో. నిమ్రోదు కుట్ర ద్వారా ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. నిమ్మూరు ద్వారా దేవుని మీద, దాన్ని చెడగొట్టడానికి కాస్త ఆలోచిస్తే అన్ని మనకు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. చెదరగొట్టాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ చెదరగొట్టిన దేవుడే పిలుస్తున్నాడు. అది అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి. కొన్ని కారణాలను బట్టి మిమ్మల్ని విడగొట్టాను, కొన్ని కారణాలను బట్టి మళ్ళీ మిమ్మల్ని సమకూరుస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆయన శిలువ మరణం చేత అందరినీ మళ్ళీ ఆకర్షించుకుంటున్నాడు. ఎవరైతే ఈ కొత్త నిబంధనలోకి, ఈ నిత్య నిబంధనలోకి వచ్చారో అమ్మ, వచ్చారా మీరు? నేను కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తిని, నిత్య నిబంధనలో ఉన్న వ్యక్తిని అన్నవాళ్ళు ఒక్కోసారి చేయొద్దండి. ఇదని అర్థమైందా? నువ్వు 2 నిబంధనలో ఏ నిబంధనలో ఉన్నావు? పాత నిబంధనలోనా, కొత్త నిబంధనలోనా? జంతు రక్తంలోనా, యేసయ్య రక్తంలోనా? యేసయ్య రక్తంలో.
కన్ఫామేగా. అయితే ఎవరైతే కొత్త అంటే ఆ ఇశ్రాయేలు కూడా ఉంటారు, వాళ్ళు కూడా అంగీకరిస్తే వాళ్ళు ఉంటారు. అయితే మనం ఉన్నాం ఈ నిబంధనలోకి. ఆ ఇశ్రాయేలే గాక వాళ్ళేమో శరీర సంబంధమైన ఇశ్రాయేలీలు, మనమేమో ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. మనం కూడా తీసుకొచ్చి కలిపేది. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో, రక్షణ పొందుకున్నారో, వారందరికీ దేవుడు పెట్టిన పేరు ఏంటంటే ఇశ్రాయేలీలు. అది మనమంతా ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీలము. ఏ ఇశ్రాయేలు? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలము. కాబట్టి ఎవరైతే ఈ కొత్త నిబంధనలోకి, నిత్య నిబంధనలోకి వచ్చారో వారితో దేవుడు మాట్లాడుతున్న మాట. అయిపోయింది ప్రసంగం. ఎవరైతే నిత్య నిబంధనలో, కొత్త నిబంధనలోకి వచ్చున్నారో వారితో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు అన్నాడు. ఇక అంటే ఈ నిబంధనలు ఉన్న వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేస్తాడంట. ఎప్పుడు చేస్తాడంట? సంవత్సరం ఒకసారి చేస్తాడంట. ఎప్పుడు చేస్తాడంటమ్మా? మానకుండా. దేవునికి స్తోత్రం చెప్పండి. మానకుండా. మానకుండా ఆగదే. మానకుండా అంటే నీ ప్రమేయం ఏమి లేదు అందులో. నువ్వు చేసిన ఒక మంచి పని ఏంటంటే రక్షణ పొంది కొత్త నిబంధనలోకి వచ్చి కూర్చున్నావు. ఇక మేలు చేయటం అనేది నీ మీద ఆధారపడలేదు. ఇక నిబంధనలోకి వచ్చావు కాబట్టి ఇక తప్పదు. నిబంధనలోకి వచ్చావు కాబట్టి అర్థమైందా? ఇందులోకి వచ్చావు కాబట్టి ఇక ఇందులో నువ్వు బయటికి వెళ్ళేంత వరకు నువ్వు సరిగా నీ బాధ్యత నిర్వహిస్తావు లేదో మాకు తెలియదు, కానీ ఈ కోర్సు పూర్తయ్యేంత వరకు కూడా నీకు అందాల్సిన అందుతానే ఉంటాయి. ఈ కోర్సు సక్రమంగా నువ్వు చేసుకుంటావో నీ ఎట్లా నీ ఇష్టమే కదా. అది ఇందులో చేరేవు కాబట్టి నీకు అన్ని లాడ్జింగ్, బోర్డింగ్, ఫుడ్, మీల్స్ అన్ని ఫ్రీ. ఇక సరిగా చదువుకుంటే దాన్ని పోతారు. నిబంధనలోకి వచ్చినప్పుడు దేవుడు అన్ని మనకు సప్లై చేస్తాడు. అది మేలు చేయుట, వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్య నిబంధన ఏమన్నాడమ్మా? నిత్య నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించాను. ఇంకో పని చేస్తున్నాడు. అదంటే వారు నన్ను విడవకుండునట్లు. అది నిబంధనలో ఎవరైతే ఉన్నారో పిల్లరా విడిచిపెట్టం. వారు నన్ను విడవకుండునట్లు భయభక్తులను వారిలో పుట్టిస్తాడు. దేవుడే పుట్టిస్తాడు. అయ్యా నిన్ను విడిచిపెట్టిపోతే మాకు చరిత్ర ఉందా? మాకు లైఫ్ ఉందా నాయనా? అయ్యా నిన్ను విడిచిపెడతాం కదా. నిన్ను విడమో యాకోబు అన్నట్లు గట్టిగా పట్టుకోవాలా. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. అది విడువడాయినా ఇక నిన్ను విడువడు. ఆయన విడిచిపెట్ట. ఆయనే భయభక్తులు నాలో పుట్టిస్తాడు. మీకు ఎప్పుడన్నా ఏదో ఈ వారం వెళ్ళొద్దు అనుకున్నారా? ఎప్పుడన్నా ప్రార్థన అనుకున్నారా? ఎప్పుడన్నా ఏం ప్రార్థనలే, ఏం కోటాలు అని ఎప్పుడన్నా దేవుని మీద ఎప్పుడన్నా మీకు తీసుకొచ్చిందా? దేవుని మీద ఎప్పుడన్నా ప్రేమ తగ్గిందా? దేవుని మీద ఎప్పుడన్నా విశ్వాసం? ఎన్ని సమస్యలు అంటమ్మా. ఇక్కడ ఓకే కూర్చున్నారా? ఏమి సమస్యలు ఇవ్వనట్టు కూర్చున్నారా? నెత్తి మీద చాలా సమస్యలు పెట్టుకొని కూర్చున్నారా? ఒక మాట చెప్పండి, నిజం. చాలా పెట్టుకొని కూర్చున్నాం, లేకుండా ఏమి లేవు. మరి లేకుండా ఏమి లేకుండా ఎక్కడెక్కడున్నా? మరి ఎక్కడెక్కడున్నావు అంటే ఎన్ని ఉంటే మాత్రం ఏందయ్యా? ఏ సైడ్ వదులుతాం? ఎన్ని సమస్యలు ఉంటే, ఎన్ని బాధలు ఉంటే ఏమిటి, ఎన్ని అప్పులు ఉంటే ఏమిటి? అర్థమైందే. దేవుణ్ణి వదిలిపెడతాం. ఎన్ని మాటలు అంటే ఏమిటి? ఏమో వదిలిపెడతారా? ఒకసారి దేవుడు మనం టెస్ట్ చేస్తాడు కదా, అది మన మీద కఠినంగా మాట్లాడుతుంటాడు. మనం విడిచిపెట్టుకోవాలి. యేసయ్యా నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు మాకు తెలుసు, నిన్ను వదిలే పనే లేదు నాయన. దేవునికి స్తోత్రం. నిన్ను వదిలిపెట్టే పనే అట్ట విశ్వాసం మనం ఉండాలి. ఎన్నో మనుషులు కదా, అక్కడన్నా అతికుండా నేను ఫోన్ చేద్దాం అనుకుంటా, అయ్యా
నాకంటే కొద్దిగా నువ్వు బాగా చెబుతావయ్యా, జాగ్రత్త కాపాడుకో బిడ్డల్ని, నువ్వు కొంచెం చాతుర్యంగా మాట్లాడతగలవు, కొన్ని నువ్వు వాక్యంలో మంచి ఉపమానాలు చెప్తావు, మంచి కథలు చెబుతావు, కాబట్టి ఆ బిడ్డలను జాగ్రత్తగా కాపాడు, మంచిగా పెంచు, మంచిగా దేవునిలో పెంచు అని ఫోన్ చేసాక చెబుదాం అనుకుంటా. ఇలాగా కారణంలో దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి, మనం గట్టిగా పట్టుకోవాలి. ఏది వచ్చినా సరే నిన్ను వదిలిపెట్టే పనే లేదో, సేవకుని వదిలిపెట్టే పనే లేదు, సంఘాన్ని వదిలిపెట్టే పనే లేదు. తీర్మానాలు చేసుకోవాలా, తీర్మానాలు దేవుడు ఏం మాట్లాడతాడో అర్థమైందా. నువ్వేది మాట్లాడినా దిద్దుకోవటానికి ఇష్టమేనా అన్నట్లు. ఇలా అలా మనం ఆయనే పుట్టిస్తాడంట, వారు నన్ను విడవకుండునట్లు. ఈ పని కూడా దేవుడే చేయాలి పిల్లరా, నేను ఎవరు చేయలేదు. అవునా, దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడే చేయాలా, మనం చేయాలా? దేవుడే చేయాలంట. అయ్యా నిన్ను నేను విడిచిపెట్టకున్నట్లుగా నువ్వే నన్ను గట్టిగా పట్టుకయ్యా, ఎందుకంటే నా మైండ్ సెట్ సరైనది కాదయ్యా, కనుక నిన్ను వదిలి ఎక్కడికి నేను పోకున్నట్లుగా నీవే నన్ను గట్టిగా పట్టుకో. ఆ వచ్చిన అర్థమవుతాయి ఏమన్నా మీకు? ఆ చదువు మళ్ళా, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించను. అది ఆయనే పుట్టిస్తాడు. అమ్మో, దేవుణ్ణి వీటికి పెడితే ఏముంది, లైఫ్ ఎక్కడుందయ్యా? ఈ జీవితం అంతా దేవుడు నాకు, ఆయన వదిలిపెడితే లైఫ్ లేదు, విలువ లేదు, ఘనత లేదు. విడిచిపెట్టి చాలా మంది అట్లా తిరుగుతున్నారు పిల్లలు. ఆయనే భయభక్తులను పుట్టిస్తాడు, వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఆనందిస్తాను. అది అతను మేలు చేసి ఆనందిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? మేలు చేసి ఆనందిస్తాడు. వారికి మేలు చేయుట యందు వారి యందు నేను మేలు చేయుట యందు ఆనందిస్తాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. అది దేవుడు. ఏ దేశం అది? ఏ దేశం నాడతాడంట? కనాను దేశంలో. కనాన్ అంటే దేనికి? పాలు తేనె ప్రవహించు. కనాన్ అనేది రెండు, భూమి మీద ఉన్న కనాను, పరలోకములో కనాను. కనానులో మళ్ళా ఆయన నాటుతాడు. కనుక పిల్లరా, మనం నిత్య నిబంధనలో ఉన్నవాళ్ళం కనుక ఈ నిబంధనలో నమ్మకంగా మనం ఉండాలి. నిబంధన ఆదాముతో చేసాడు పిల్లరా. మరి ఆ నిబంధన ఆదాము మీరేడా, దేవుడు మీరేడా? అది ఆదాము నా నిబంధన మీరేని అన్నాడు కదా, దేవుడు మీరులా. కనుక నిబంధన చేయబడింది. జాగ్రత్త. దేవుడు ఎప్పుడు మాట తప్పడు, మనం తప్పే ప్రమాదం ఉంది. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు, నువ్వు విడిచిపెట్టే ప్రమాదం ఉన్నది. దేవా, నేను గట్టిగా నిబంధనలో గట్టిగా ఉన్నట్లుగా నాకు సహాయం చేయి. దేవునితో మనకున్న ఒడంబడిక ఖచ్చితంగా కాపాడుకోవాలి. ప్రాణం పోయేంత వరకు ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఈమెతో ఇతనితో నిబంధన చేశాను, ఆ నిబంధన నా ప్రాణం పోయేంత వరకు, ఎవరిద్దరు ఒకళ్ళు పోతే అది వేరే విషయం. నా ప్రాణం కాపాడుకోవాలి, నా నిబంధన నేను కాపాడుకున్నంత కాలం పిల్లలు మనం దీవించబడతాం, నిబంధన చేయబడ్డాం. కాబట్టి నిబంధనలో ఉన్నప్పుడు కొన్ని షరతులు వర్తిస్తాయి. నిబంధనలో ఉన్నప్పుడు కదా మనం చేయవలసిన పనులు మనం నమ్మకంగా చేసినప్పుడు దేవుడు ఎప్పటికీ మానకుండా అన్నాడంతే. ఇక మేలు పొందుకుంటానే ఉంటాం. ఆ మాట నన్ను బాగా ఆకర్షించింది. ఉదయకాలం ఏమన్నాడు దేవుడు? నేను వారికి మేలు చేయుట మానకున్నట్లు నిత్య నిబంధన. అంటే నిత్య నిబంధనలో మనం ఉంటే మేలు ఆగిపోవు, ఫ్లోటింగ్ ఆగిపోదు, వస్తానే ఉండేది. ఎందుకంటే నిబంధన మీద ఆధారం. నిబంధనలోకి వచ్చావు కాబట్టి, నిబంధన చేయబడింది కాబట్టి ఆయన నీకు మేలు చేస్తానే ఉంటాడు. ఆ మేలులో నిలిచి ఉందాం, మేలు అనుభవిస్తూ మనం దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడి వాక్యం మనందరి కొరకు దీవించును గాక, మన హృదయాల్లో ఫలింపజేయును గాక.